దెయ్యం వేట ఎపిసోడ్ 1. మైథిలి అనే అమ్మాయి విదేశాల్లో చదువుకుంటుంది. ఆమె తల్లిదండ్రులు ఇండియాలో పెద్ద బిజినెస్ పర్సన్స్. ఒకరోజు మైథిలికి వారి ఇంటి నుండి కాల్ వస్తుంది. ఆమె తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారని చెప్పడంతో వెంటనే ఆమె ఇండియాకి వెళ్తుంది. ఇండియాలోనే ఉండిపోతుంది. 1 నెల తరువాత మైథిలి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఇంటికి వెళ్ళాలనుకుంటుంది. మైథిలి తల్లిదండ్రులకు ఊటీలో ఒక ఇల్లుంటుంది. వారు చివరిసారి ఆ ఇంటికి వెళ్ళారని తెలుసుకొని మైథిలి ఆ ఇంటికి వెళ్ళాలని నిర్ణయిస్తుంది. తన సొంత కారులో ప్రయాణించి ఆ రాత్రిని ఆ ఇంట్లోనే గడపాలని నిర్ణయిస్తుంది. ఆ రాత్రి మైథిలికి ఒక భయంకరమైన కల వస్తుంది. కలతో మెలకువగా లేచి కూర్చుంటూ ఇదేం కల, నాకేం అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ భయంతో ఉంటుంది. తర్వాత రోజు మైథిలి ఆ ఇంటి తోటలో కూర్చొని ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తుంది. అలా కొంతసేపు గడిచిన తరువాత వాచ్మ్యాన్ వచ్చి ఆమెను కలవడానికి ఒక వ్యక్తి వస్తున్నారని చెప్తాడు. అతను సూర్య అనే డిటెక్టివ్ అని ఆమెకు తెలియజేస్తాడు. మైథిలి సరే అంకుల్, ఆయనను హాల్లో కూర్చోబెట్టండి, ఆయనకు కాఫీ ఇవ్వండి, నేను ఇంతలో ఫ్రెష్ అయి వస్తాను అని వాచ్మ్యాన్కి చెప్పింది. తర్వాత మైథిలి ఫ్రెష్ అయి ఎర్ర రంగు సిల్క్ శారీ కట్టుకుంటుంది. ఆ తరువాత మెట్లు దిగుతూ నడుస్తూ వస్తుంది. ఆమె చాలా స్లిమ్గా ఉంటుంది. జుట్టును వదిలేసి ఒకవైపున హెయిర్ పిన్ పెట్టుకుంది. ఆమె కళ్ళు పెద్దవిగా ఉంటాయి. ఆమె ఒక దేవతలా కనిపిస్తుంది. సూర్య ఆమెను చూసి కాఫీ కంటే ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది అని తన మనసులో అనుకుంటాడు. సూర్య ఎదురుగా సోఫాలో కూర్చొని ఉండగా మైథిలి ఏం పని మీద వచ్చారు అని అడుగుతుంది. సూర్య తన పేరు సూర్య డిటెక్టివ్ అని చెప్పాడు. ఆ సమయంలో వాచ్మ్యాన్ వచ్చి మేడం కాఫీ తీసుకోండి అని చెబుతూ కాఫీ తీసుకువచ్చాడు. మైథిలి వద్దంకుల్, నాకు బయట కొంచెం పని ఉంది, ఈరోజు నేను బయట లంచ్ చేస్తాను, ఎటువంటి ఆహారం తయారు చేయవద్దని వాచ్మ్యాన్కి చెప్తుంది. నాకు కూడా బయట పని ఉంది అని సూర్య అంటాడు. మేడం, నేను మీతో కలిసి రావచ్చా? మనకు టైం వృధా కాకుండా ఉంటుంది, నాకు మీతోనే పని ఉంది అని సూర్య అడుగుతాడు. మైథిలి ప్రతిస్పందిస్తూ ఏమన్నారు అని అడుగుతుంది. సూర్య, మాది డిటెక్టివ్ పని కాబట్టి నాకు మీతో పని ఉంది, అందుకే మీతో మాట్లాడడం అవసరం అని చెబుతాడు. మైథిలి సూర్య గారు రండి అని సూర్యని తనతో పాటు తన కారులో తీసుకువెళ్ళింది. ఆమె వారి ఆర్ఫాన్ చారిటీ ట్రస్ట్కు చేరుకుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ బాధతో మైథిలిని చూసి మేడం సార్ లేకపోవడం మాకు చాలా బాధ కలిగిస్తుంది అని అన్నారు. మైథిలి వారికి సమాధానంగా అలాంటిదేమీ అనుకోకండి, మీరు నా కుటుంబం లాంటివారు, నేను మీతోనే ఉంటాను అని చెప్పింది. కొంతసేపటి తరువాత చెక్కుపై 50 లక్షలు రాసి సంతకం చేసి ట్రస్ట్ వారికి అందచేసింది. నేను ఈరోజు రాత్రి ఊరికి వెళ్తున్నాను, ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి అని చెప్పి బయటకు వెళ్ళింది. మైథిలిని చూసిన సూర్య ఆశ్చర్యపోతూ ఇతరుల కోసం ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దానం చేయడం నిజంగా గొప్పది, ఆమె నిజంగా దేవతలా ఉంది అని తన మనసులో అనుకున్నాడు. మైథిలి హలో సూర్య గారు, ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. సూర్య ఏం లేదు మేడం అని చెప్తాడు. మైథిలి సరే రండి, కారులో రెస్టారెంట్కి వెళ్ళి తింటూ మాట్లాడుకుందాం అని అంటుంది. సూర్య ఓకే మేడం, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది, ఉదయం నుంచి ఏం తినలేదు అని చెప్తాడు. మైథిలి ఓహో నిజంగా, అందుకే మీరు పేషెంట్లా కనిపించారని అనిపించింది, పిలిచినా స్పందించలేదు అని సరదాగా చెప్తుంది. సూర్య అహహా అని నవ్వుతాడు. మైథిలి జస్ట్ ఫర్ ఫన్ సూర్య గారు అని అంటుంది. సూర్య ఇట్స్ ఓకే మేడం అని సమాధానమిస్తాడు. డ్రైవింగ్ చేస్తూ మైథిలి రోడ్డు మీద తన తల్లిదండ్రులను చూసినట్టుగా అనిపిస్తుంది. కానీ ఒక క్షణంలోనే వారు
మాయమైపోతారు. ఆ క్షణానికి ముందు సంతోషంగా ఉన్న మైథిలి ఒక్కసారిగా చాలా నిరాశగా మారుతుంది. సూర్య, మేడం ఏమైంది? ఒక్కసారిగా ఎందుకంత డల్‌గా ఉన్నారు? అని ప్రశ్నిస్తాడు. మైథిలి ఏం లేదు అని నెమ్మదిగా సమాధానం ఇస్తుంది. నాకు తెలుసు మేడం. ఏదో కారణం ఉంది. సరే, నాకు తెలిసి నా ఫుడ్ బిల్ కూడా మీరు చెల్లించాల్సి వస్తుందని కదా! అందుకే ఇలా డల్‌గా ఉన్నారా? అని నవ్వుతూ అంటాడు. మైథిలి కూడా నవ్వుతూ మీరు చాలా ఫన్నీ సూర్య గారు. మీ బిల్ చెల్లించడం నాకు పెద్ద కష్టమేం కాదు అని కొంతసేపటికి రెస్టారెంట్ దగ్గరికి చేరి కారులోంచి దిగిన మైథిలి, సూర్య ఇద్దరూ లోపలికి వెళ్లారు. వెయిటర్ వచ్చి మెనూ ఇవ్వగానే సూర్య మేడం మీరు ఏం తింటారో చెప్పండి, నేను ఆర్డర్ ఇస్తాను అని అడిగాడు. మైత్రి చిన్నగా నవ్వుతూ సూర్య గారు ముందు మీరు చెప్పండి మీకేం కావాలో, ఆ తర్వాత నేనే చెప్తాను అని సమాధానమిచ్చింది. సూర్య తన కోసం 2 ఐటమ్స్ ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత మైథిలి వెయిటర్ని చూశాక నాకు నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఒక్కో ప్లేట్ చొప్పున తీసుకురండి అని చెప్పింది. ఇది విన్న సూర్య ఒకసారిగా ఆశ్చర్యంతో మేడం మీరు ఎవరినైనా పార్టీలోకి పిలిచారా? అని అనుమానంగా అడిగాడు. మైథిలి కూడా ఆశ్చర్యపడి సూర్య గారు అలాంటిదేమీ లేదు. ఇలా ఎందుకు అనుకుంటున్నారు? అని ఎదురు ప్రశ్న వేసింది. సూర్య చిరునవ్వుతో అంటే ఇంత ఫుడ్ ఆర్డర్ చేశారుగా అందుకే అని మర్యాదగా సమాధానమిచ్చాడు. మైథిలి కాస్త సీరియస్గా సూర్య వైపుకి తిరిగి ఇదంతా మీకోసమే సూర్య గారు. మీ ముఖం చూస్తేనే అర్థమైంది. మీరు 2 ఐటమ్స్ మాత్రమే ఆర్డర్ చేయడం అంటే మీకు మొహమాటం ఉంది. ఉదయం నుంచి ఏమీ తినలేదని మీరే చెప్పారుగా. అందుకే మీకోసం ఎక్కువగా ఆర్డర్ పెట్టాను అని చెప్పింది. సూర్య ఆ మాటలు విని ఒక్క క్షణం సిగ్గుపడినట్టు తలదించుకున్నాడు. తేరుకొని థ్యాంక్స్ మేడం, మీరు నిజంగా చాలా కేర్ చేస్తారు అని నవ్వుతూ చెప్పాడు. ఈ సరదా సంభాషణతో వారి మధ్య ఒక స్నేహభావం మరింతగా పెరిగింది. మైథిలి చూపిన శ్రద్ధ, దయ గమనించిన సూర్య తన మనసులోనే మైథిలి గారు నిజంగా ప్రత్యేకమైన వ్యక్తి అని అనుకున్నాడు. కొంతసేపటికి ఆర్డర్ వస్తుంది. మైథిలి ఫుడ్ తింటూ సూర్య వైపు చూస్తూ సూర్య గారు నాతో మీకేం పని ఉంది అని ప్రశ్నిస్తుంది. సూర్య కొద్దిసేపు ఆలోచించి నెమ్మదిగా మేడం మీ తల్లిదండ్రులు సూసైడ్ ఎందుకు చేసుకున్నారో మీకు తెలుసా? ఎవరో వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ఉండవచ్చా అని అడుగుతాడు. మైథిలి ఆశ్చర్యంగా సూర్య వైపు చూస్తూ మీరెందుకు ఇలా అనుకుంటున్నారు అని ప్రశ్నిస్తుంది. సూర్య తన భావాలను నిశ్శబ్దంగా సవరించుకొని మీ కుటుంబం బిజినెస్లో టాప్ పొజిషన్లో ఉంది కదా, ఆ స్థాయిని చూసి ఎవరో మానసిక ఒత్తిడి కలిగించి ఉండవచ్చు, లేదా వాళ్ళను ఎలాంటి సమస్యల్లోకి నెట్టివేసి ఉండవచ్చు అని అనిపిస్తుంది అని సమాధానమిస్తాడు. మైథిలి కాసేపు సూర్య వైపు చూస్తూ తినడం కొనసాగిస్తుంది. ఆ తరువాత తన ఫుడ్ పూర్తిగా తినేసి గాఢంగా మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం అంత తేలిక కాదు. కానీ మీ మీద నాకున్న నమ్మకంతోనే చెప్తాను. ముందు మీరు తినండి. తర్వాత మనం దీని గురించి మాట్లాడుకుందాం అని చెబుతుంది. సూర్య ఆమె మాటలను గౌరవంగా ఆలకిస్తూ సరే మేడం, ఇది మీకు ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. కానీ మీరు చెప్పగలరని నమ్మకం ఉంది అని చెబుతాడు. అప్పుడు మైథిలి తన మనసులోని బాధను దాచుకుంటూ మొబైల్ తీసుకొని ఏదో చూస్తున్నట్టు నటిస్తుంది. కానీ ఆమె కళ్ళల్లో దాగిన ఆవేదన సూర్యకు స్పష్టంగా అర్థమవుతుంది. సూర్య తన భోజనం ముగించి కొద్దిసేపు గడిచిన తరువాత మేడం ఎప్పుడు చెబుతారు అని ప్రశ్నించాడు. మైథిలి లోతుగా శ్వాస తీసుకుంటూ చెప్పడం ప్రారంభించింది. మా కుటుంబంలో నలుగురు ఉండేవాళ్ళం. నాన్న రాజేష్, అమ్మ లీల, అన్నయ్య గోపి, నేను మైథిలి అని చెప్పింది. అన్నయ్య గోపి నిజానికి మా తల్లిదండ్రుల సొంత కొడుకు కాదు. చిన్నప్పుడే అతని అసలు తల్లిదండ్రులు అతన్ని అనాథాశ్రమంలో వదిలేశారు. మా నాన్న, అమ్మ అతన్ని మా ఇంటికి తీసుకువచ్చి తమ కొడుకుగా పెంచుకున్నారు. మేము అన్నా చెల్లెలుగా పెరిగాం అని వివరించింది.
తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ మైథిలి మాట్లాడింది. అన్నయ్య గోపి కాలేజీలో ప్రియా అనే అమ్మాయిని ప్రేమించాడు. ప్రియా చాలా మంచిది, అందరికీ నచ్చే వ్యక్తి. మా తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించి పెళ్లి చేసి మా బిజినెస్ బాధ్యతలను అన్నయ్యకు అప్పగించారు. మైథిలి స్వరంలో ఒక గంభీరతకు మార్పు వచ్చింది. అలా మేము సంతోషంగా ఉన్నట్టు అనిపించినా అంతా బాగలేదు. అన్నయ్యకు ఏదో సమస్యలు మొదలయ్యాయి. అతని కోపం, చిరాకు ఎక్కువయ్యాయి. ప్రియా వదినతో కూడా మరీ దారుణంగా ప్రవర్తించేవాడు. ప్రియా వదిన 3వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు ఒకరోజు మద్యం తాగి ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేశాడు. నాన్న అమ్మలతో గొడవపడి ప్రియా వదినను కూడా కొట్టాడు అని చెప్పింది. సూర్య ఆశ్చర్యంతో తర్వాత ఏమైంది అని అడిగాడు. మైథిలి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ చెప్పింది. తర్వాత రోజు ఉదయం అన్నయ్య గోపి, ప్రియా వదిన తమ గదిలో నుంచి బయటకు రాలేదు. తలుపు తెరిచి చూడగా వారిద్దరూ విషం తాగి చనిపోయినట్టు తెలిసింది. అప్పటికే చాలా ఆలస్యం అయింది. తన బాధను కాస్త అదుపు చేసుకుంటూ మైథిలి మాటలు కొనసాగించింది. ఆ దృశ్యం చూసిన తర్వాత నేను తట్టుకోలేకపోయాను. నా చదువుల కోసం మా తల్లిదండ్రులు నన్ను విదేశాలకు పంపించారు. మా కుటుంబ ఆస్తి మొత్తం నా పేరుపై రాశారు. కానీ వాళ్ళ చావు వెనక అసలు కారణం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎవరైనా కావాలని చేశారా లేక అన్నయ్య వాళ్ళ నాకు ఇంకా స్పష్టత లేదు. అందుకే ఊటీకి వచ్చాను. ఏమైనా క్లూస్ దొరుకుతాయని ఆశతో అని చెప్పింది. సూర్య బాధతో ఓహో, అంటే ఇప్పటికీ అసలు విషయం తెలియలేదా? మరి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అనడానికి మీరు అనుమానించే ఏదైనా ఆధారాలున్నాయా అని అడిగాడు. మైథిలి ఇంకా అలాంటి ఆధారాలు దొరకలేదు. కానీ నాకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తున్నాను అని చెప్పింది. సూర్య ధైర్యంగా మేడం, నేను మీకు సాయం చేస్తాను. ఇది ఇప్పుడు నా బాధ్యత. ఏదైనా ఆధారం దొరికితే మీకు వెంటనే చెబుతాను అని మాట ఇచ్చాడు. మైథిలి ఒక సెకండ్ ఆలోచనలో పడి, సూర్య గారు, నాకు ఒక విషయం గుర్తొచ్చింది. కానీ మీరు నమ్మరు అనే భయం ఉంది. నమ్మకపోతే నవ్వుతారు కూడా అని నిరాశగా చెప్పింది. సూర్య ఆసక్తిగా, మేడం ముందుగా చెప్పండి, నేనేం నవ్వను. మీరు చెప్పే ప్రతి విషయం నాకు గౌరవమే అని చెప్పాడు. మైథిలి భయం కలిగిన స్వరంతో, నా కుటుంబానికి ఒక శాపం ఉంది. ఆ శాపం ప్రకారం ప్రతి సంవత్సరం మా కుటుంబంలోని ఒకరిని చంపేలా ఒక పిశాచం ఉంది. అది చాలా భయంకరమైనదిగా చెప్పబడింది అని చెప్పింది. సూర్య ఒకసారిగా షాకుకి గురయ్యాడు. ఒక పిశాచం, నిజంగా మీరు నమ్ముతున్నారా అని ఆశ్చర్యంగా అడిగాడు. మైథిలి అవును, మా కుటుంబ చరిత్రలో కొన్ని ఆధారాలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. కానీ ఆ శాపం నుంచి బయటపడడానికి ఏం చేయాలో ఇప్పటికీ అర్థం కాలేదు అని చెప్పింది. సూర్యకు మైథిలి చెప్పిన కథ ఒక పెద్ద షాక్లా అనిపించింది. పిశాచం వల్ల ప్రతి ఏడాది మా కుటుంబం ఓ ప్రాణం కోల్పోతుంది అని ఆమె చెప్పిన మాటలతో మొదట నమ్మకం లేకపోయినా మైథిలి కళ్ళల్లో కనిపించిన భయం, ఆమె మాటల్లోని గంభీరత అతనికి ఈ విషయం తేలికేం కాదని అర్థమైంది. మేడం, ఈ పిశాచం గురించి నిజమైన ఆధారాలేమైనా మీకు కనిపించాయా? లేకపోతే కేవలం పెద్దల నుండి వినేదే మీరు నమ్ముతున్నారా అని సూర్య జాగ్రత్తగా అడిగాడు. మైథిలి కొంచెం తల వంచుతూ, నాకు కూడా మొదట్లో అపోహలాగే అనిపించింది. కానీ మా వదిన చనిపోయే ముందు భయంతో అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. ఇది పిశాచం పని అన్న తరువాత ఆ విషాదం జరిగింది అని ఆమె గొంతులో బాధ స్పష్టంగా కనిపించింది. సూర్య ఆలోచిస్తూ, మీరు దానికి పరిష్కారం కోసం ప్రయత్నించలేదా? ఈ శాపం గురించి ఏమైనా పుస్తకాలు, రికార్డులు ఉన్నాయా అని అడిగాడు. మైథిలి తల ఊపుతూ, మా తాతయ్య ఈ విషయం గురించి చాలా రీసెర్చ్ చేశారు. ఆయన రాసిన పుస్తకాలు మా పాతింట్లో ఉన్నాయి. అవి చదివితే దాని వెనక రహస్యం తెలుస్తుందేమో.
కానీ ఆ ఇంటికి వెళ్ళడానికి నాకు భయం. ఆ ఇంటి వాతావరణం భయానకంగా ఉంటుంది అని చెప్పింది. సూర్య ధైర్యంగా ఆమెను చూస్తూ, మీరేం భయపడాల్సిన అవసరం లేదు మేడం. ఇది మీ కుటుంబ సమస్య కాదు. మనిద్దరి బాధ్యత. ఆ పుస్తకాలు చూస్తే అసలు నిజం బయటకు వస్తుంది. అవసరమైతే పిశాచమో లేక మరేదేమైనా రహస్యమో తెలుసుకుందాం అని నమ్మకం కలిగించాడు. మైథిలి కొంచెం ధైర్యం తెచ్చుకొని, సరే సూర్య గారు, రేపు ఆ ఇంటికి వెళ్దాం. ఈ సహాయం నాకు నిజంగా చాలా అవసరం అని అంది. సూర్య నవ్వి, ఇది సవాల్లా తీసుకుందాం. ఈ పిశాచం నిజమేనా లేక దీని వెనుక మరేదేమైనా దాగి ఉందా అని తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది అని ధైర్యం కలిగించాడు. మైథిలి ఆశతో ఊపిరి పీల్చుకుంటూ, ఈ శాపం వెనుక ఉన్న నిజం ఎలాగైనా తేలాలి అని తనలోనే నిశ్చయించుకుంది. సూర్య కూడా తనలోనే రేపటి నుంచి ఈ కథకి కొత్త మలుపు వస్తుంది అని అనుకున్నాడు. పిశాచం వేట ఎవరి మీద పడుతుందో, ఇంకా ఎవరి ప్రాణం ముప్పులో పడుతుందో, ఈ శాపం నుండి తప్పించుకునే మార్గం ఏదైనా ఉందా? మైథిలి ఒక రాత్రి ఊటీలో ఆగడానికి కారణం ఏమిటి? ఇది నిజంగా ప్రమాదకరమైన నిర్ణయం అయిందా? ఈ రాత్రి మైథిలి ఎదుర్కోబోయే నిజం ఆమె జీవితాన్నే మార్చేస్తుందా? ఈ పిశాచం నిజమేనా లేక ఇంకేదైనా దాగి ఉందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.